నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న గృహ కార్మికులకు జూలై 14వ తేదీ నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు దాదాపు 2 నెలలు మనం చూసుకుంటే ఖాదీమ్ వీసా నుంచి సూన్ వీసాకు ట్రాన్స్ఫర్ అయ్యేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అవకాశం కల్పించింది. అలాగే దానికి సంబంధించి షరతులు కూడా విధించిన విషయం అందరికీ తెలిసిందే. 1 సంవత్సరం ఒక యజమాని దగ్గర పనిచేసి ఉండాలి. అలాగే బదిలీకి 50 దినార్లని చెప్పేసి, సూన్ కు ట్రాన్స్ఫర్ అయ్యేందుకు 50 దినార్లని చెప్పేసి, అలాగే దీనిపైన కువైటు గృహ కార్మికుల వ్యవహారాల నిపుణుడు బస్సం ఆల్ షమ్మరీ గారు స్పందించడం జరిగింది. కువైట్ లో ఎవరైతే గృహ కార్మికులు ఉన్నారో ఆ యొక్క గృహ కార్మికులకు సంబంధించిన ఖాదీమ్ నుంచి సూన్ కు ట్రాన్స్ఫర్ అయ్యే కొత్త కానూన్, కొత్త చట్టం ఏదైతే ఉందో దాన్ని పొడిగించాలని చెప్పి 2 నెలల సమయం సరిపోదని చెప్పేసి, అలాగే కువైట్ లో ఎవరైతే గృహ కార్మికులు ఉన్నారో 30% మంది గృహ కార్మికులు తమ యొక్క యజమానుల నుంచి పారిపోయి కువైట్ లో అక్రమంగా నివసిస్తూ ఉన్నారని చెప్పి, అటువంటి వారికి యజమాని అనుమతి లేకుండా వాళ్లను కూడా సూన్ వీసాకు ట్రాన్స్ఫర్ చేసే విధంగా అవకాశం కల్పించాలని చెప్పి, ఇలా అవకాశం కల్పిస్తే కువైట్ లోని లేబర్ మార్కెట్ లో ప్రవాస కార్మికుల కొరత తీరుతుందని చెప్పేసి కానూన్ ద్వారా 1000 మంది ప్రవాస కార్మికులు కువైట్ నుంచి బహిష్కరించబడ్డారు. కాబట్టి వాళ్ళ యొక్క ప్లేస్ ను రీప్లేస్ చేయాలంటే వీరిని తీసుకుని రావాలని చెప్పి ఆయన కోరుతూ ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన ప్రధానంగా 2 డిమాండ్లు ఉంచడం జరిగింది. 2 నెలల సమయం అయితే సరిపోదు, ఆ యొక్క గడువును పొడిగించాలి. అలాగే కువైట్ ఇళ్లలో నుంచి పారిపోయిన గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లను కూడా సూన్ కు ట్రాన్స్ఫర్ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కువైట్ ప్రభుత్వాన్ని ఆయన కోరడం జరిగింది. మరి కువైట్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే దాదాపు 30% మంది గృహ కార్మికులు కువైట్ ఇళ్లలో నుంచి పారిపోయారు. వాళ్ళకి కానీ మళ్ళా మనం లేబర్ మార్కెట్ లేకని తీసుకురాగలిగితే ప్రవాస కార్మికుల కొరత తీరుతుందని చెప్పి ఆయన వెల్లడించారు. మరి కువైట్ ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి ఏ విధంగా స్పందిస్తారో వేసి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.